అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ, అదొక కబ్జాల పార్టీ, రాసలీల పార్టీ. అవును, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరి వాళ్ళు చేసేది యాక్టింగే, అందరికీ తెలుసు. సినిమా వాళ్ళు మీరు యాక్టర్ అని రాష్ట్ర ప్రజలకు తెలియడానికి మరి ఇంత టైం పట్టింది. మరి హీరో అంటే నీలాగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటూ పోతే నీలాగా హీరో అవుతాడు. మరి అలా చేయటానికి వాళ్ళకి ఆస్కారం లేదు కదా. వాళ్ళు యాక్టింగ్ చేసుకొని బతకాలి. యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్ర ప్రజలకి కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అటు ఇటుకు ఉంటాయి. ఏది ఏమైనా కానీ అన్ని నిజాలు తీయరు, అన్నీ ఒత్తొట్టిగా తీయరు. మరి నువ్వు యాక్టింగ్ చేయటానికి, నువ్వు హీరో అనిపించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒకసారి తెలుసుకో. ఇది ఏది ఏమైనా వాళ్ళ సినిమా వాళ్ళు, సినిమా పరిశ్రమ వాళ్ళు ఎలా తీసుకున్నా సినిమాలకే వాళ్ళకే సరిపోతుంది. నీకెందుకు వాళ్ళతోటి? అది కొత్త యాక్టింగే అని అందరికీ తెలుసు కదా రాష్ట్ర ప్రజలకి. నువ్వు కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమి? మరి ఇంకొకటి, మరి వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు? మరి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కేసులు పెట్టడం, ఏ రాష్ట్రంలో లేని మద్యం అమ్మి రాష్ట్ర ప్రజలను రక్తం తాగటం, ఇసుక మాఫియా జిల్లాకో ప్యాలెస్ కట్టుకోవడం, మరి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అని మోసం చేయటం, దోపిడీ రాజ్యం, దౌర్జన్యం, అభివృద్ధి లేదు, అప్పడాలు, రొయ్యలు, చేపలు, పక్షులు కనపడిన ప్రతి ఒక్కటి కూడా ఇలా చేసుకుంటూ పోతే, అటువంటి వ్యాపారాలు పెట్టుకుంటూ పోతే మన రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుంది? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మన రాష్ట్ర అభివృద్ధి అంటే చేపలు, రొయ్యలు, అప్పడాలు, పక్షులు అమ్ముకుంటూ పోతే ఇలా రాష్ట్రం అభివృద్ధి అవుతుందా? ఏ దేశం అభివృద్ధి అవుతుంది? ఎలా అభివృద్ధి అవుతుంది? ఒకసారి చెప్పండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడబట్టే రాష్ట్ర ప్రజలు 11కే పరిమితం చేశారు. పాపం వివేకానంద రెడ్డి గారి కేసు ఎలా అయిందో, ఏమైపోయిందో తెలియని పరిస్థితి వరకు అతి లేదు, గతి లేదు. పాపం సునీత రెడ్డి గారు ఎక్కడుందో ఏమో, ఆ కేసు గురించి ఏమైపోయింది కూడా కనపడటం లేదు, తెలియటం లేదు. మీరు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. మీరు మారండి. మీరు మారకపోతే మీరు అంతేను. మీరు అధికారంలోకి రాలేరు. నువ్వు నియోజకవర్గంలో నువ్వు గెలవలేవు. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, మీరు నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కటి కూడా చేసింది కూడా లేదు. ఊరక ఒక సింపతితోనూ టైంపాస్గాను అలా చేసుకుంటూ పోతే మీరు బఠానీలు తినుకుంటూ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టుకుంటూ పోతే ఇలా ఎవరు కూడా నమ్మరు. మీకు టైంపాస్ కోసం అటువంటి ప్రోగ్రాం పెట్టారే కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, మరి రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.